తీసుకున్నారు కదా. అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం తర్వాత ఇతని మీద కేసు ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టారు. అంటే అమ్మాయి ఇతనికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చింది, ఇది క్లియర్ కట్. కాబట్టి ఇది సన్ స్ట్రోక్ అనమాట అతనికి. సార్ నిజంగా కేంద్ర మంత్రి పదవిలో హోదాలో ఉన్నారు కాబట్టి బండి సంజయ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేశారు ఈ విషయంలో, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఇక్కడ ఫోక్సో కాబట్టి మైనర్ కాబట్టి ఈ విషయంలో పెద్దగా దాని జోలికి వెళ్ళలేదా? నాకు తెలిసి మొదటి రోజు నుంచి పత్రికల వార్తలు వచ్చినాయి, ఎక్కడా ఆగింది లేదు. కాకపోతే ఫోక్సో కేసులో కాబట్టి నిందితురాలి పేరు డిస్క్లోజ్ చేయకూడదు, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించకూడదు. ఇష్టమయ్యి వాళ్లే వచ్చి కూర్చున్నా సరే క్రైమే అక్కడ. ఈవెన్ మీకు తెలుసో తెలీదో, మనకి ఈ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ నుంచి శిక్ష ఉంటుంది. ఛానల్ని బ్లాక్ చేయొచ్చు, ఛానల్ క్షమాపణ చెప్పమనొచ్చు, అట్లా చాలా సచ్చినాయి అందులో. కాబట్టి పేపర్లకి ఉంది, ఎడిటర్స్కి వెళ్ళి ఎన్ని ఉంటాయి అన్నమాట. ఆ విషయాల్లో అత్యుత్సాహంగా రాయకూడదు, రాస్తే కేసులు అవుతాయి అన్నమాట. అందుకని అభియోగం అని రాస్తారు, నిందితులు అని రాస్తారు, బాధితులు అని రాస్తారు. ప్రతి పదం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి పదం. అలాగే నిజంగా బీఆర్ఎస్ లేదంటే కేటీఆర్ చెప్తున్నట్టు బండి సంజయ్ ఆయన పదవికి రాజీనామా చేయడమో లేదంటే బీజేపీ లేదంటే